హలో అండి, అందరికీ నమస్తే. ఇవాళ మనం ఎటువంటి సాస్లు లేకుండా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్లో ఆయిల్ని హీట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ని వేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీరెవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేయాలి. ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఒక 2 టమాటాలు సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలి. సన్నగా కట్ చేసుకున్న ఒక క్యారెట్ని ఇందులో వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఒక క్యాప్సికమ్ని కట్ చేసి సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇవి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం మీ స్పైసీనెస్కి తగినట్టు వేసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. చూశారు కదా ఎలా మగ్గిందో. ఇందులో ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా ఒక బౌల్లో 4 కోడిగుడ్లు తీసుకొని పగలగొట్టుకొని ఇందులో వేసుకుంటున్నాను. మీకు ఎన్ని గుడ్లు కావాలో అన్ని వేసుకోవచ్చు. ఇక్కడ నేను 2కి ప్రిపేర్ చేస్తున్నాను. ఇవి బాగా మగ్గనిచ్చి చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి వీడియోలో కనిపిస్తున్నట్టు. ముందుగా తీసి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్కి లేదా పిల్లలకి లంచ్ బాక్స్కి ఇది చాలా బాగుంటుంది. ఇవి బాగా మిక్స్ చేసుకున్నాక చూశారు కదా ఈ విధంగా ఉంటుంది. ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర మిరియాల పొడి వేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. చూశారు కదా ఎటువంటి సాసులు లేకుండా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారయ్యిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.